హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఒక ముఖ్యమైన న్యూస్ అయితే వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. ఆ వివరాలు అనేది తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే మార్చి 31వ తారీఖులోగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేయనున్నట్లు సీఎం గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మార్చి 31లోగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు 1,00,000 చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారైతే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది. ఆ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం గారు అయితే చెప్పారు. అందులో భాగంగా వచ్చే నెలలోనే అండి, ఫిబ్రవరి నెలలో నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోయే ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. 1400కు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే చేయండి. జాబ్ క్యాలెండర్లో క్లియర్గా పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సుల్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ఆఫర్లో భాగంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఏ కోర్స్ అయినా సరే కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. కావాలనుకునే అభ్యర్థులు కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుందండి. అలాగే పత్రికాముఖంగా మరొక న్యూస్ చూసుకున్నట్లయితే క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు మార్చి 31లోగా గ్రూప్ 1 నియామకాలు పూర్తి, ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 55,143 పోస్టులు భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో సాక్షి దినపత్రికలో కూడా న్యూస్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించలేదని, తాము అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట.